చూడండి మిత్రులారా, మన లిథియం అయాన్ బ్యాటరీ లేదా లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అనేది ఒకవేళ ఖరాబ్ అయితే దీన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి మిత్రులారా, ఇక్కడ డిస్ప్లే ఉంది. ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ నంబర్స్ బ్యాటరీ పర్సెంటేజ్ అనేది చూపించాలా, కానీ చూపించడం లేదు. అయితే ఇక్కడ ఇది ఏమైందో, ఇది ఖరాబ్ అయింది. దీన్ని మనమే స్వతహా రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా రిపేర్ చేసుకోవడం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ స్క్రూలను మనం తొలగించాలా. అయితే ఈ స్క్రూలు అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి. స్టార్ స్క్రూతో రావట్లేదు, మామూలు స్క్రూ డ్రైవర్తో కూడా బయటికి రావట్లేదు. అయితే సుత్తి తీసుకొని వీటిని పగలగొట్టడం జరిగింది. పగలగొట్టిన తర్వాత ఈ విధంగా మనం ఇప్పుడు క్యాప్ను తీసేస్తున్నాం. చూడండి మిత్రుల, క్యాప్ను ఏ విధంగా తీసేస్తున్నాం మంచిగా చూడండి. ఇక్కడ రెడ్ కలర్ వైర్ ఉంది. ఈ రెడ్ కలర్ వైర్కు మధ్యలో ఒకటి బ్లాక్ కలర్గా ఉంది. తర్వాత ఇక్కడ చూడండి మిత్రులారా, ఈ బ్లాక్ కలర్ ఇది దీంట్లో ఫ్యూజ్ అనేది ఉంటుంది, దాన్ని చెక్ చేద్దాం. తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ ఇన్సులేటర్ టేప్ ఉంది. దీని కింద బిఎంఎస్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది ముందుగా మనము ఫ్యూజ్ టెస్ట్ చేద్దాం. తర్వాత బిఎంఎస్ను ప్లగ్ ఉంటుంది, ఈ ప్లగ్ను తీసి పెట్టినట్లయితే రావడం జరుగుతుంది. ముందుగా ఫ్యూజ్ చెక్ వేసి తర్వాత ఈ బిఎంఎస్ను కూడా మనం చెక్ చేద్దాం. రెండిట్లలో దేంట్లో ఖరాబ్ అయితే అది మంచిగా రిపేర్ చేసుకుందాం మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనం దీన్ని యాస్టేజ్గా ఫిట్ చేయడం జరుగుతుంది. మనం ఏ విధంగా దీన్ని విప్పినామో విప్పి ఫిట్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం పర్సెంటేజ్ అనేది బ్యాటరీ పర్సెంటేజ్ చెక్ చేసుకోవాలా, వస్తుందా లేదా చూసుకోవాలా. ఒకవేళ రాకపోతే మళ్ళీ బిఎంఎస్ను చెక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చెక్ చేయడం ద్వారా పర్సెంటేజ్ అనేది చూపిస్తుంది. కాబట్టి మనం బిఎంఎస్ను ప్లగ్ తీసి బిఎంఎస్కు ఉన్న వైర్లను తీసి పెట్టడం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఫ్యూజ్ చేయగానే మనకు పర్సెంటేజ్ అనేది చూస్తుంది. ఇది 40 యాంపియర్స్ల ఫ్యూజు. ఇది వోల్టేజ్ ఎక్కువ తక్కువ అయినప్పుడు ఫ్యూజ్ అనేది ఎగిరిపోవడం జరిగింది. కొత్త ఫ్యూజ్ తీసుకురావడం జరిగింది. కొత్త ఫ్యూజ్ ఒక 10 రూపాయలలో కొనుక్కరావడం జరిగింది. 10 రూపాయలలో కొత్త ఫ్యూజ్ తీసుకువచ్చి ఇప్పుడు 40 యాంపియర్స్ ఉన్నటువంటి దీని స్థానంలో మనం తీసుకొచ్చిన 40 యాంపియర్స్ ఫ్యూజ్ను వేయడం జరిగింది. ఇది బిఎంఎస్ ఈ విధంగా ఉంటుంది. ఫ్యూజ్ వేయగానే ఇక్కడ పర్సెంటేజ్ అనేది చూపించడం జరుగుతుంది. కాబట్టి మనం బిఎంఎస్ను చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఫ్యూజ్ వేసినప్పుడు ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ అనేది చూపించకపోతే మనము అప్పుడు బిఎంఎస్ను వైర్స్ కనెక్షన్స్ లూజ్ ఉన్నట్లయితే మళ్ళీ ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బిఎంఎస్ అనేది ముట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు బ్యాటరీ పర్సెంటేజ్ అనేది చూస్తుంది. కావాలంటే చెకప్ చేస్తున్నా చూడండి మిత్రులారా. ఇప్పుడు మనం ఫ్యూజ్ వేయడం జరుగుతుంది. కొత్త ఫ్యూజ్ వచ్చేసి ఇది 10 రూపాయలకు రావడం జరిగింది. ఇది 40 యాంపియర్స్ల ఫ్యూజ్ ఇది 40 యాంపియర్స్ ఫ్యూజ్ వేయడం జరిగింది. ఇప్పుడు చూడండి మిత్రులు, యాస్టీస్గా పెట్టేయడం జరుగుతుంది. మనము ఈ బాక్స్లో ఫ్యూజ్ను పెట్టేయడం. వోల్టేజ్ అనేది ఎక్కువ తక్కువ అయినప్పుడు ఈ ఫ్యూజ్ అనేది ఎగిరిపోయింది. కాబట్టి మనకు బ్యాటరీ పర్సెంట్ అనేది చూపించలేదు, తర్వాత ఛార్జింగ్ కూడా కావటం లేదు. సో ఇప్పుడు బ్యాటరీ ఇక్కడ పర్సెంటేజ్ చూపిస్తుంది. చూడండి మిత్రులారా, ఇక్కడ చూడండి 3% బ్యాటరీ ఉన్నది. దీన్ని అంటే మొత్తానికి ఇది మనకు డిస్ప్లేలో చూపిస్తుంది. కాబట్టి దీన్ని యాస్టేజ్గా ఫిట్ చేసి ఛార్జింగ్ పెట్టి మళ్ళీ టోటల్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు 67.1% అని చూపిస్తుంది, 96% అని చూపిస్తుంది. ఈ విధంగా మనం స్వతహాగా బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీని లేదా లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని స్వతహాగా మంచిగా వేసుకోవచ్చు. మీరు షాప్లోకి వెళ్తే 2000-3000 ఖర్చు అవుతుంది. చూడండి, ఇక్కడ వాటర్ లీకేజ్ కాకుండా ఎంసీల్ పెట్టిన. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.